పొన్నమోచ్చో డక్కల డాబు అమ్మా దాంట్లోకి పోను తల్లి ఆ బాగుండవా? ఏం బాగున్నావు చెప్ప నువ్వు బాగుంటావా? ఏం బాగున్నానులే అమ్మా. ఏం నీకే సాయంకాలం 6 గంటల దాకా బాగుండే ఆ 7 గంటల అబ్బబ్బా పుట్టుక మన మాకు పై కదమ్మా ఏ గొప్ప కంట్లో గొప్ప రే ఎంత పుట్టుకలానే సరిపోతుంది. ఏంది బాత్రూమ్ ఏం బాత్రూమ్ పోయిక యాడుండవమ్మా? పో వెనకాల పాములు ఉన్నాయి. యాడుండవా? ఈడే నీ ఎదురుగానే ఉన్నాను అప్పయ్యా. నా ఎదురున్నావా? ఆ, నా తల్లి నా బంగారమే మాయం. యాదమ్మా ఎంత సన్నగా అయిపోయిండవా? అమ్మకు బాగలేదు 2 దినాలు ఇంకా మెక్క మా ఇంజక్షన్ వేసుకొని వచ్చింది అమ్మ అందుకే. అమ్మకి ఇట్లా నడుముండే సన్నగా ఏదో బుట్టగా ఉంటే అమ్మ మూత అనుకుంటే కదలే. ఆ, మైకేమే ఆ, అమ్మా ఏమనుకుంటుంది ఇంకా అది దుబ్బుగా ఉండేది చెండు అప్పుడే చెండేది. మా తల్లిదండ్రులకి ఏమన్నా తప్పు చేసింది? లేదప్ప మా అన్న దొమ్ములకు తప్పు చేసింది లేదా ఎవరు తప్పు చేసిండు? భగవంతుని నా కండ్లకి కొన్ని ఆడుండవమ్మా. బాగానే ఉండవా? బాగుండవు కదా అమ్మా. మా ఆడబిడ్డలకు తప్పు చేసింది లేదు తలారి మా దాయాదులకి ఏమన్నా తప్పు చేసింది? మీ అప్పకు చేసినావు. ఎవరు తప్పు చేసిండు? భగవంతుని నా కండ్లకి కొన్ని ఆడుండవా? బాగానే ఉండవా? ఏం ఇంకా శక్కనే లేదు. బాగుండవు కదా మా. నా ఫస్ట్ పెన్లాంకి ఏమన్నా తప్పు చేసిన? లేదప్పా నా పెన్లామకు నొప్పు కాకూడదని ఇద్దరిని కట్టుకుంటే టోటల్ గా 4 కట్టుకున్నాం అనుకుంటే మగ మీరు చచ్చిపోయినప్పుడు 4 అక్కడ ఎత్తుకొని పారేస్తారని చెప్పి 3 స్టాప్ చేస్తే ఎవరికేం పాపం చేసింది తల్లి? అయ్యో భగవంతుడు ఆడండవా? ఈయనరా బాగానే ఉండవా? ఇదే చేతులు ఎట్లా పెడతాను? మననే 12 ఎకరాలు జమీన్ తీసుకుంటున్నా. 12 ఎకరాలు? అవునమ్మా 12 ఎకరాలు జమీన్ తీసుకుంటున్నా. మా ఎన్నికి 3 ఎకరాలు రాసి ఇచ్చేసిన. మా ఎన్నికి 3 ఎకరాలు రాసి ఇస్తే 9 ఎకరాలే నేను తీసుకుని. మా బాబాయ్ మా నాయనే మా ఇంటికి ఏమో తప్పు చేస్తా. ఏంటి చేసిండవు? ఎవరు తప్పు చేతి నేను భగవంతుని నా కళ్ళు ఏడుండవా? బాగానే ఉండవా? చేతులు ఇట్లా పెడతావా? ఎడదా మగళ్ళ బాధలు అర్థమే చేసుకోరమ్మా ఈ ఆడోళ్ళ. నేనేంటి అర్థం చేసుకొని చెప్పు. ఏమో నీ మగ ముట్టుకున్నాం నా ఆశ చూసే భాగ్యం లేదు. నీ మగ మాటలు ముట్టే నా మగమే కదా ముట్టిమా మగము మగమా మగమే కదా నీ మగ మాటలు ఇదేనా అమ్మా? మా చెప్పు చెప్పలాదులే ఏంట్రా ఏంటి కూర్చుకుండే అమ్మా. నువ్వు పాల్గొన్నపురపట్నంలో మహాపతివ్రతన్నే. నీకు రోగాలు గుణాలు చేసే శక్తి ఉన్నదన్నే. అబ్బా నువ్వు కానీ నెత్తిని కానీ చేయి పెడితే రోగాలు వస్తాయన్నే. ఉండే రోగాలు పోతాయి. నేను బండారు మంత్రి చిస్తానప్ప ఎక్కడికి వస్తాయి. మా నీ చేతికే శక్తి ఉంటే నీకే గాను బొక్కుతుంటే అది నువ్వు పతివ్రత అయితే సుబ్రాయప్ప నీకు తెలిసిందే. నీకే మా మామంట్లే ఎవరెప్ప సరేలే అయితే నువ్వు ఉల్టా చెప్తాను. ఉల్టా సరే మా తలారి నువ్వు పతివ్రత అయితే నీ చేయితే నన్ను ఎత్తున పెట్టు. సరే తలారి నాకు కళ్ళు వస్తే నువ్వు పతివ్రత. సరే చూపించు నీ పతివ్రత. నువ్వు చూపించు. ఒకవేళ రాకపోతే నువ్వు పతివ్రత కాదు. చూపించి అమ్మని తనకూడదురా. అమ్మ చూపించు. కన్నులు రానే రాకొని అమ్మ ప్రతి వస్తే చూపించి పెట్టి నెత్తి కన్నులో తెలుసనమ్మా. జయలక్ష్మీ రమణ గోవింద ఏమరా వచ్చినా ఉండేటు పైన వచ్చేసినప్ప చూడు పెద్దగా అయ్యమ్మ నెత్తిని చేయి పెడతానట్ల కళ్ళు వచ్చేయండి చూడరా. మన మగా పెడితే వస్తుంది. మా అమ్మకి లేదురా.
ఆమె నెత్తిని చేయి పెడతానట్లు 2 కళ్ళు వచ్చిందంటే ఏమో భక్తి చూడ. అట్లా భక్తి ఉండాలంటే శక్తి ఉండాల, అట్లా శక్తి ఉండాలంటే భక్తి ఉండాల. శక్తి భక్తి 2 ఉండాలంటే సాయంకాలం 6 గంటల పైన అంటియాల సాంబ్రానికి అడ్డే తప్ప నెత్తిని చేయి పెడతానట్లు 2 కళ్ళు వచ్చినంటే సో రాయమ్మకే ఏమ్మా ఇంతలా ఉన్నాయే సొమ్ములా అంత బంగారే తలారి, అంత బంగారే, అంత ప్యూర్ గోల్డ్, ప్యూర్. చూర్రా ఆడవాళ్ళు అన్నాక అంతలా ఉండాల. అవే రాడవాళ్ళకి అందమా నీ పెళ్ళి అమ్ముకునే నా పెళ్ళి మన ముక్కు పుల్లు ఉంటే అమ్ముకొని తాగేసింది దొంగమని నా పెళ్ళాము. అదే ఒకటి లావుగా ఉంది, ఒకటి సన్నగా ఉంది. ఇది లావుగా ఉంది, సన్నగా ఉంది. తలారి ఇది కంటారు, ఇది చంద్రారు, ఇది నా మొగుడు కట్టిన మంగళసూత్రం తలారి. మంగళసూత్రం మా ఎంత పొడి మవ్వే ఇది అవంతా ఎంత పొడి? ఇది 1,00,000, ఇది 2 లక్షలు, ఇది 3 లక్షలు. 3, 2, 5, 6 లక్షలు పని ఎంత కాదు. 300 రూపాయలు ఇంటి దాకా తెచ్చిస్తారు. 6 లక్షలు అంటే 6 లక్షలు 339 రూపాయలు.